Hi friends, a very good evening to all. Okay, the continuation of there is a previous class application of derivatives. చూడండి ఇక్కడ మన ప్రీవియస్ క్లాస్ కంటిన్యూషన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ గురించి నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ 4 ఫార్ములాస్ చెప్పాను. ఆ 4 ఫార్ములాస్ మీద ఈరోజు ప్రాబ్లం వర్కౌట్ చేద్దాం. చూడండి, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్గానే అడగచ్చు, లేకపోతే ఇది లేదా యాంగిల్ బిట్వీన్ 2 పాయింట్స్. మ్యాక్సిమం 17th ఏ ఆల్రెడీ చెప్పాను నేను, 17th ఏలో వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా అడుగుతాడు చాలా వరకు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ వరకు. రైట్, చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఇది సమ్, ఇది సాల్వేషన్, ఈ మెథడ్. ఇక్కడ చూడండి, వాడు ఏమడిగాడంటే ఫైండ్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్. అంటే మనకి ఫార్ములా ఏంటి, సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, ఏం పెద్ద మనకి టఫెస్ట్ ఫార్ములాస్ కాదు. ఇక్కడ మనకి చూడండి, టాంజెంట్, లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే రైట్, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా సింపుల్. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ y1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ బై రైట్ m. రైట్, ఇక్కడ చూడండి, y1 అంటే ఇది x1, ఇది y1. అంటే ఈ y1 వాల్యూ 2 వేస్తాం, 1 వేస్తాం. మరి m వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనకి ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ఉందో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 10, దీన్ని సింపుల్గా డిఫరెన్షియేట్ చేయండి, అంతే. వెరీ ఈజీ. చూడండి, సింపుల్గా డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఏమవుతుంది, y డెరివేటివ్ ఏమవుతుంది, యాక్చువల్గా వెరీ గుడ్, dy బై dx. మరి ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ వచ్చేసి 2x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1, అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకు ఉన్నది 2x ప్లస్ 4. రైట్, ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు, దీన్ని ఏమో x1 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ x1 వాల్యూ ఎంత 2, అంటే 2 ప్లస్ 4. ఆల్రెడీ ప్రీవియస్ చేసిన సేమ్ వాల్యూ చూసారా. ఆల్రెడీ మనకి y1 వాల్యూ ఏంటి, యాక్చువల్లీ ఇక్కడ చూడండి, y1 రైట్, ఇక్కడ చూడండి, యాక్చువల్ y1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ y1 వాల్యూ 2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. m వాల్యూ అంతే యాక్చువల్గా, ఇది యాక్చువల్గా dy బై dx అంటే m వాల్యూ. రైట్, ఫైనల్గా మనకి ఏమొచ్చింది, m వాల్యూ 8 వచ్చింది. ప్రీవియస్ ఇక్కడ కూడా 8 స్క్వేర్ బై 8, అంటే ఫైనల్గా మనకి 2 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 1 65 బై 8. రైట్, ఇక్కడ 2 4 టైమ్స్ పోతుంది, అంటే మనకి యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 65 బై 4. ఇదేంటి, లెంత్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసింది. మరి సేమ్ సిమిలర్గా మనకి ఏంటంటే లెంత్ ఆఫ్ నార్మల్. రైట్, లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా మాడ్యులస్ ఆఫ్ y1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్, అంటే బై m తీసేస్తే మనకి నార్మల్ ఫార్ములా వచ్చింది. అంటే మాడ్యులస్ y1 అంటే ఎంత వాల్యూ 2 ప్లస్ m స్క్వేర్ అంటే 8 స్క్వేర్, అంటే 2 రూట్ 65. సేమ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఆల్రెడీ చెప్పాను. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏంటి, యాక్చువల్ ఫార్ములా ఏంటి, వెరీ వెరీ ఈజీ, y1 బై m. y1 ఎంత 2 బై 8, అంటే దట్ మీన్స్ 1 బై 4, అంటే మాడ్యులస్ యాక్చువల్గా పాజిటివ్ కాబట్టి 1 బై 4 తీసుకున్నాం. రైట్, సింపుల్గా చూడండి, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అయిపోయింది. రైట్, అలాగే మనకి ఫైనల్గా లెంత్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఫైనల్గా లెంత్ ఆఫ్ టాంజెంట్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది, సబ్ టాంజెంట్ అయిపోయింది, సబ్ నార్మల్ అయిపోయింది. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ కూడా అయిపోయింది కాబట్టి మనకి ఒకసారి చూసేద్దాం, ఒకసారి రివైజ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. మరి సబ్ నార్మల్ అంటే పెద్ద ఫార్ములా కాదు, y1 ఇంటూ m మాడ్యులస్, అంటే y1 వాల్యూ ఎంత 2, m వాల్యూ ఎంత 8, అంటే 2 8 16. దట్స్ ఈ సింపుల్ ఈక్వేషన్. రైట్, ఇప్పుడు యాక్చువల్లీ ఒకసారి చూడండి ఫార్ములా, మనకి ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి, ఇదే ఫార్ములా మీరు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి.
లెంత్ ఆఫ్ టాంజెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ ఇక్కడ మోడ్యులస్ ఆఫ్ y1 1 ప్లస్ ఎం స్క్వేర్ బై ఎం ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ నార్మల్, వాట్ ఈస్ ద నార్మల్ ఫార్ములా ఏంటి, y1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై ఎం. అండ్ నెక్స్ట్ సబ్ టాంజెంట్ మనకి ఏమొచ్చింది y1 బై ఎం. నెక్స్ట్ ఏంటి సబ్ నార్మల్ ఫార్ములా ఏంటి y1 ఇంటూ ఎం. ఆల్రెడీ మనకి y1 I2 ఎంత 2 వచ్చింది, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం ఎంత వచ్చింది 8 స్క్వేర్ రైట్. ఎం వాల్యూ 8 ఎం స్క్వేర్ కాబట్టి 8 స్క్వేర్, ఎం వాల్యూ 8 అంటే ఎంత, ఇది యాక్చువల్గా 4 టైమ్స్ పోతుంది కాబట్టి మన రూట్ ఆఫ్ 65/4 వచ్చింది రైట్. నార్మల్కి ఏం చేయాలంటే ఈ ఎం తీసేసుకోవాలి, అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 65. ఇక్కడ కూడా మనకి 2 బై ఎం వాల్యూ 8 కాబట్టి 1/4 అండ్ 2 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 16. దట్ ఈస్ సింపుల్ రైట్. ఇందులో మనకి ఈ ప్రాబ్లం, ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా మనకి మిస్ అవుతాయి కదా, ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తాను, ఇంకో మోడల్ మీకు చూడండి. గన్ షాట్ క్వశ్చన్స్ మనకి ఈ మోడల్ నెక్స్ట్ ఆ మోడల్ కాకపోతే మనకి ఏ మోడల్ వస్తుందో జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఈజీగా 5 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇందులో స్కోర్ చెప్పేసి. ఇక్కడ చూడండి, ఒకవేళ సేమ్ మనకి ఈక్వేషన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ tangent normal of x is equal to a into theta plus here theta minus sin theta and y is equal to a into 1 minus cos theta. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా జనరల్గా ఎట్ theta is equal to π/3 అంటే దట్ మీన్స్ 60 degrees అనుకోండి π/3 అంటే. మరి ఇక్కడ వాడు లైన్ ఇవ్వలేదు రైట్, పాయింట్ కూడా ఇవ్వలేదు. అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా లైన్ లేదు కానీ పాయింట్ ఇచ్చాడు, డైరెక్ట్ పాయింటే చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ కింద ఇచ్చాడు ట్రిగ్నోమెట్రిక్. మరి ఇందులో మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే యాక్చువల్లీ ఏంటి, ఫార్ములా ఏంటి యాక్చువల్గా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సొల్యూషన్ equation of tangent is equal to right, what is here, y minus y1 is equal to m into x minus x1. ఇక్కడ బాగానే ఉంది మనకి, దీనేమో x1 అనుకుంటాను, దీనేమో y1 అనుకుంటాను. మరి y1 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, x1 వాల్యూ కూడా వేస్తాం. మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయవలసింది m వాల్యూ. మరి m ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మరి m ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఈక్వేషన్ టైప్లో ఉంటే చేయొచ్చు, కానీ ఇది చూసారా పారామెట్రిక్ ఫామ్లో ఆల్రెడీ డిఫరెన్షియేషన్లో ఆల్రెడీ డెరివేటివ్లో నేర్చుకున్నాం. ఆ డెరివేటివ్లో ఏంటంటే మనకు ఆల్రెడీ m ఈజ్ ఈక్వల్ టు dy/dx. సరే ఇక్కడ మనకి y వేరియబుల్ డిఫరెన్షియేట్ చేయాలి అంటే దేంతో ఉంది, పారామెట్రిక్ ఈక్వేషన్ θ అంటే ఏంటి యాక్చువల్గా dyనేమో dθ తోటి అండ్ dxని dθతో చేయాలంటే మనకు క్లారిటీగా తెలియాలి. ఇప్పుడు చూడండి, x తీసుకుంటున్నాను, x ఏమి ఇచ్చాడు a ఇంటూ θ మైనస్ sin θ ఇచ్చాడు. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు θకి చేయండి, అప్పుడు ఏమవుతుంది dx ఈజ్ ఈక్వల్ టు a అలాగే ఉంటుంది, θ డెరివేటివ్ 1 మైనస్ ఇక్కడ చూసా sin θ ఏమవుతుంది ఇక్కడ cos θ అవుతుంది, dx/dθకి చేస్తాయి. మరి వాట్ అబౌట్ y వాల్యూ ఏమి ఇచ్చాడు వాడు a ఇంటూ 1 మైనస్ cos θ ఇచ్చాడు. సింపుల్. ఇప్పుడు దీన్ని కూడా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు θ చేసాం, దీన్ని కూడా ఏం చేస్తారంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు θ కింద చేయండి. అప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా dy/dθ ఈజ్ ఈక్వల్ టు a అలా ఉంటుంది, 1 డెరివేటివ్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఇస్ ఆల్సో 0 మైనస్ ఆఫ్ మైనస్
కాస్ డెరివేటివ్ కాస్ థీటా డెరివేటివ్ సైన్ థీటా. అంటే ఆన్సర్ ఏ సైన్ థీటా. ఇక్కడ చూసారు మనకి ఈ ఎక్స్ప్రెషన్ m ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి యాక్చువల్గా dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై d థీటా హోల్ బై dx బై d థీటా. మరి dy బై d ఏమొచ్చింది ఏ సైన్ థీటా తీసుకోండి. dx బై d థీటా ఏమొచ్చింది ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకి m వాల్యూ వచ్చింది. మరి ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలంటే మనకు ఒక వాల్యూ ఇచ్చి, మరి అప్పుడు నేను ఏం చేస్తానంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అంటే థీటా ఉన్న ప్లేస్లో మనం 5/3 పెట్టేసుకున్నాం. అంటే 5/3 అంటే చూడండి ఏ ఇంటూ సైన్ 5/3 అంటే 60. ఏ క్యాన్సిల్ అయిపోతుంది 1 మైనస్ కాస్ 60. రైట్. ఏ క్యాన్సిల్ అయిపోతుంది సైన్ 60 ఎంత √3/2. రైట్. 1 మైనస్ కాస్ 60 ఎంత 1/2. ఇప్పుడు కూడా మీరు టేబుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇక్కడ 30 అనుకోండి 60 అనుకోండి, ఎప్పుడు కూడా సైన్ ఇది కాస్. సైన్ 30 ఎప్పుడు 1/2 అంటే దాని ఆపోజిట్ ఎప్పుడు √3/2 వస్తుంది. ఇది √3/2 వస్తుంది 1/2. అంటే 45 కావాలనుకోండి 1/2 ఈజీ గుర్తుపెట్టుకోండి. tan 45 అంటే 1 ఈజీగా మన మన ట్రిగ్నామెట్రీ టేబుల్ అనేది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ 30 తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఈజీగా తెలిసినట్టే, దీన్ని పెట్టి చేసుకోవచ్చు. ఇలా మనకి m వాల్యూ వచ్చింది. m వాల్యూ ఎంత వచ్చిందంటే √3/2. 1లోంచి ఆఫ్ తీసేస్తే ఆఫ్. రేట్ 2 క్యాన్సిల్ అయితే ఫైనల్గా √3 మిగిలింది. మనకి √3 మిగిలింది. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ m వాల్యూ అనేది √3 వచ్చింది. సరే, ఇక్కడ m వాల్యూ తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ కాబట్టి ఇందులో m వాల్యూ వచ్చేసింది. y1 x1 కదా, ఆల్రెడీ y1 ఇక్కడ వేసేస్తాం. ఈ x1 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సరే, సబ్స్టిట్యూట్ చేసే ముంగట మనం ఏం చేస్తామంటే ఈ x1 తీసుకొని వాడు ఏదైతే థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇచ్చాడో ఆ థీటా ప్లేస్లో 5/3 సబ్స్టిట్యూట్ చేసేది. అంటే థీటా వాల్యూ 5/3 మైనస్ సైన్ 5/3 అంటే సైన్ 5/3 అంటే సైన్ 60. సైన్ 60 వాల్యూ ఎంత √3/2. సరే, ఇది x వాల్యూ వచ్చింది. సరే, y వాల్యూ తీసుకున్నాం. y వాల్యూలో కూడా సిమిలర్లీ కాస్ దగ్గర థీటా దగ్గర 5/3 పెట్టేస్తే 1 మైనస్ ఆఫ్ a/2. సరే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సరే, y మైనస్ y1. వాట్ ఇస్ y1 వాల్యూ? ఇక్కడ y1 వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది మనకి a/2 వచ్చింది. రైట్. m వాల్యూ ఎంత వచ్చింది √3 వచ్చింది. x మైనస్ x1 ఎంత వచ్చింది? ఇదే కదా x1 మనకి. x1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 5/3 మైనస్ √3/2. సరే, ఇక్కడ మనం ఫైనల్గా y మైనస్ a/2 √2. రైట్. ఇక్కడ √3x మైనస్ √3a ఇంటూ 5/3 మైనస్ 3. చూడండి, ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా x వేరియబుల్స్ y వేరియబుల్స్ అన్నీ ఉదికిన రాసాయి. సరే, ఇక్కడ మనకి ఇవన్నీ x వేరియబుల్స్ ఉన్నాయి. √3x తర్వాత y రావాలి, అవతలకి తీసుకెళ్తే -y. రైట్. ప్లస్ a/2 ప్లస్ ఇక్కడ ఏంటంటే మైనస్ √3a అండ్ 5/3 మైనస్ √3/2. సింపుల్, వెరీ వెరీ సింపుల్. రైట్. ఇక్కడ వరకు వచ్చేసింది మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి. సిమిలర్లీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి మనకి ఫార్ములా? సింపుల్ ఫార్ములా, కానీ ఇక్కడ m ప్లస్లో -1 టైం వస్తుంది. చూడండి, ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. అంటే సేమ్ ఇక్కడ వరకు స్టెప్ చూడండి, మనకి సేమ్ స్టెప్. కానీ ఇక్కడ 1/√3 కాబట్టి నేను ఫైనల్గా ఆన్సర్ వేసేస్తున్నాను. చూడండి, √3y మైనస్ √3a/2. రైట్. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a ఇంటూ 5/3 √3. సరే, ఇది అవుట్ సైడ్ సెండ్ చేసేయండి. x మైనస్ √3 ప్లస్ √3a/2 మైనస్ a ఇంటూ 5/3. సరే, ఇది మైనస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా మనకి యువతలకు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ
ఇవన్నీ ప్లస్ అయిపోతుంది, ఇది అవతల తీసుకెళ్ళిపోతే ఇది ప్లస్, రైట్, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, రైట్, ఇది ఎలాగో √3/2 ద ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు ది యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. సరే ఇప్పటివరకు ఒక కర్వ్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అండ్ సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ అండ్ ఇవి ఫైండ్ అవుట్ చేసాం, రైట్. ఇక్కడ ఫైనల్గా అవన్నీ అడగకపోతే మనకు ఒకటి ఫైనల్ క్వశ్చన్ ఉంటుంది, యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. ఒకవేళ టూ కర్వ్స్ ఇస్తే దానికి ఎలా ఫైండ్, అండ్ tan θ = m1 - m2/1 + m1 m2. ఇంకో ఫార్ములా కూడా ఉంది cos θ, కానీ మ్యాక్సిమం చాలా ఈజీగా ఉండేది, అన్ని చోట్ల యూజ్ అవుతుంది, ఇది మాత్రం మీరు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేసుకోండి మ్యాక్సిమం. ఇది అది రెండు కూడా సేమే, మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది యూజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ y² = 4x అండ్ x² = 4y, రైట్. ఇక్కడ మనకి టూ కర్వ్స్ ఇచ్చాడు, ఆ టూ కర్వ్స్ ఏంటి చూడండి, రైట్. ఇక్కడ టూ కర్వ్స్ ఇచ్చాడు. సరే మనకి ఇక్కడ m1 m2 అంటే అక్కడ ఒకటే ఈక్వేషన్కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా డెరివేటివ్ చేయాలి. సరే ఇక్కడ డెరివేటివ్ చేసే ముంగట నేను ఏంటంటే ఇక్కడ y² = 4x సరే తీసుకున్నాను, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి సింపుల్గా విత్ రెస్పెక్ట్ టు x. సరే ఇక్కడ చేస్తే మనకి y² ఏమవుతుందంటే 2y dy/dx = 4, x డెరివేటివ్ 1. సరే ఫైనల్గా dy/dx = 4/2y, 2 క్యాన్సిల్ అయ్యేది, ఇక్కడ ఏంటి 2/y. సరే ఇక్కడ దీన్ని m1 అనుకోండి, సరే m1 వాల్యూ మనకి 2/y. సరే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏది ఈక్వేషను, ఇది ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకోండి, x² = 4y. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 2x = 4 dy/dx. సరే 2 క్యాన్సిల్ చేయండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది యాక్చువల్గా dy/dx = x/2 వచ్చింది, రైట్. ఇది x1, ఇది y1. సరే మనకి ఇప్పుడు x1 y1 అసలు కర్వ్స్ ఇచ్చాడు, అందులో పాయింట్ ఇవ్వలేదు కదా, అంటే ఈ టూ కర్వ్స్లోనే మనం సాల్వ్ చేయాలి. ఒకటి వన్ థింగ్ ఈజ్ గ్రాఫ్ మెథడ్ వస్తే మీకు గ్రాఫ్ మెథడ్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఈజీ మెథడాలజీ ఏం చేయంటే మీరు ఈ కర్వ్ తీసుకోండి, y² = 4x.